వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే మహిళా ఐఏఎస్పై భూమన వ్యాఖ్యలు కరెక్టేనా? ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారి మీద రాజశేఖర రెడ్డి కుటుంబానికి బంధువు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం లేచిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఇటు రాజకీయాల పరంగా చూస్తే వేరువేరు రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, మద్దతుదారులు కాదు. శ్రీలక్ష్మి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కీలకమైనటువంటి పదవులు అధిరోహించారు, కీలకమైన పోస్టింగ్లు చేశారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కీలకమైన పోస్టింగ్లు చేశారు. మరి ఆ కుటుంబం పెట్టినటువంటి రాజకీయ భిక్షతోటి భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి ఎమ్మెల్యేగా, తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేశారు ఆయన. మరి అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక మహిళని కూడా చూడకుండా ఒక ఐఏఎస్ అధికారినిపై ఆయన చేసినటువంటి మాటలు అత్యంత హేయమైనవి. ఇప్పుడు సభ్య సమాజం ఖండిస్తూ ఉంది. ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడతారా? బాడీ షేమింగ్ చేస్తూ మహిళపై మాట్లాడారంటే ఎంత నీచం, ఎంత దుర్మార్గం, ఎంత అహంకారం, ఎంత ఖండకావరం. సో ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా ఆవిడ మీద ఏదైనా ఆరోపణలు ఉంటే కోర్టుకు వెళ్ళండి, లీగల్గా మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే కోర్టులో సబ్మిట్ చేయండి. అంతేగాని ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది సభ్య సమాజం ఖండిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడిన మాటల్లో ఏమైనా మాటలు చూస్తే తాటకి అంట, పూతన, లంకిని, అసలు ఆ మాటలు, ఆ భాష ఎవరో కూడా మాట్లాడరు. మరి ఒక సీనియర్ పొలిటీషియన్ అయ్యండి, ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యండి, తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైన గుడికి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడేది. అవినీతి అనకొండ, వేల కోట్లు లూటీ. శ్రీలక్ష్మి గారేమో అవినీతి అనకొండ, వేల కోట్లు లూటీ. మరి ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారు, మరి ఈయనేమో సూరవీర దానకర్ణుడు, అత్యంత నిజాయితీపరుడు. కట్టే చీర ధర 1,50,000 పైనే. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని గురించి మాట్లాడతారండి ఈ మాటలు? మీరు వాడే కారులు, మీ బంగళాలు, మీ దగ్గర ఉన్న డబ్బులు, మీ వ్యాపార సంపద, పవిత్రమైన కొండ మీద మీరు కొలగొట్టినవి అని జనాలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఒక మహిళా అధికారిని ఆ విధంగా మాట్లాడటం తప్పు. 50 లక్షల విలువైనటువంటి 11 విగ్గులు ఉన్నాయి శ్రీలక్ష్మి గారికి అని చెప్పేసి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఒక మహిళా ఐఏఎస్ అధికారిని. టీడీఆర్ బాండ్ల దోపిడీకి అడ్డుకట్ట వేశానని నాపై ఆమెకు ఆగ్రహం అంట. అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు టీడీఆర్ బాండ్లకు ఆయన అడ్డుకట్ట వేశారని చెప్పేసి శ్రీలక్ష్మి గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఆగ్రహం అని ఆయన చెప్తున్నారు. అందుకే 2,000 కోట్లు తిన్నానని పొరుగు జిల్లాలో దుష్ప్రచారం అంట. శ్రీలక్ష్మి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేశారంట, 2,000 కోట్లు తిన్నానని. అంటే మీరు దుష్ప్రచారం చేశారని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎవిడెన్స్ ఉందా? ఒక ఐఏఎస్ అధికారి మీద మీరు మాట్లాడటం ఇదే నా ప్రజాస్వామ్యానికి మీరు ఇచ్చే విలువ? ఆవిడ దుష్ప్రచారం చేసిందని మీకు ఎలా తెలుసు? మీకు ఎవరు చెప్పారు? మీకు చెప్పిన వాళ్ళు రైటే చెప్పుంటారా? అసలు నిజంగా మీరు ఆవిడ చేసినటువంటి ఆరోపణలు సంబంధించి అవి నిజమై ఉండొచ్చేమో అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి ఆయన అన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘాలు కూడా మండిపడతా ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వ అధికారిపై, అందులోనూ ఒక ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ మహిళ, మరి ఆవిడ మీద ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఇదేనా రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు? ఐఏఎస్ అధికారుల మీద, మహిళల మీద ఆ విధంగా బాడీ షేమింగ్ చేస్తూ, వారి చీరల గురించి, వారి విగ్గులు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ మీ స్థాయిని మీరు దిగజార్చుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక మహిళ మీద ఆ విధంగా మాట్లాడి మీ స్థాయిని చాలా దిగజార్చుకున్నారు. ఎవరైనా బాడీ షేమింగ్ చేస్తారా? చీరలు కట్టుకున్నారు, విగ్గులు పెట్టుకున్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలన్నీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద మండిపడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మీద ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద ఆ విధమైనటువంటి భాష వాడినటువంటి మాజీ శాసనసభ్యుడిని ఖచ్చితంగా ఈయన్ని కఠినంగా
శిక్షించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఈయన మాట్లాడిన మాటలకు సంబంధించి ఈయన మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవాలా. మరి ఇది ఇలానే ఉంటే రేపొద్దున ఇంకో రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బరాయుడు గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. ఎక్కడున్నా లాక్కొస్తాం, మీ సంగతి తెలుస్తామని. అంటే ఐఏఎస్లని ఐపీఎస్లని అంత నీచంగా మీరు మాట్లాడుతూ ఉంటే మీ దోపిడీకి అడ్డొచ్చారని, మీ దౌర్జన్యాలను ప్రశ్నించారని చెప్పేసి మీరు ఐఏఎస్లను ఐపీఎస్లను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ ప్రజాస్వామ్యంలోకి మీరు ఎవరికి ఇస్తారండి గౌరవం, ఎవరికి ఇస్తారండి విలువ? ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు అడుగుతూ ఉన్నారు, రాజకీయ మేధావులు అడుగుతూ ఉన్నారు, విశ్లేషకులు అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి చూద్దాం భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాయో.